సార్, వికారాబాద్ జిల్లా లగచర్ల కలెక్టర్ మరియు ఉన్నతాధికారులపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ఈ దాడి వెనక ఏమన్నా ప్రేరిత శక్తులు ఉన్నాయా? అసలు భూసేకరణ జరిగితే ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? మరి ఈ దాడి సంఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. నేరస్తులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. దీనిపై మీరు ఏమంటారు? జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. నిన్న వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావులేదు. ఈ యొక్క దీంట్లో ప్రేరేపించినటువంటి యొక్క అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 24 సార్లు కావాలని ఒక కార్యకర్త, ఒక పార్టీకి చెందినటువంటి కార్యకర్త వాళ్ళని వాంటెల్గా తీసుకొని పోయి దాడి చేయడం అనేది ఇది ప్రజాస్వామ్య దేశంలో అందరూ కూడా అన్ని పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాలి. దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకొని నిందితులకు శిక్ష పడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ యొక్క భూ సేకరణ కోసం, అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే కలెక్టరు, ఇతర ఉన్నతాధికారులు అభిప్రాయ సేకరణ కోసం వెళ్ళిండ్రు. 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారము ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ కానీ, ఇంకా ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రైవేట్ కోసం సేకరించినప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ కేవలం గ్రామ సభలో వాళ్ళ యొక్క రైతుల యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి ఏం నష్టం జరుగుతుంది, ఎంత ఇవ్వాలనేది కేవలం ప్రజా అభిప్రాయ సేకరణ కోసం మాత్రమే వెళ్ళిండ్రు. అంత మాత్రాన జరిగింది ఏం లేదు. అక్కడి ప్రజలకు చట్ట ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్స్ వాళ్ళ యొక్క విలువ ప్రకారం నష్టపరిహారము ఇవ్వనప్పుడు, వాళ్ళకు అది ఇష్టం లేనప్పుడు వాళ్ళందరూ ఏది వినతి పత్రం రూపేణ తెలియజేస్తే ఆ యొక్క స్కీమ్ను వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ దాడితోటి ఎలాంటి పరిష్కారం ఉండదు. గత ప్రభుత్వంలో భూసేకరణ చేసినటువంటి ఒక 10 సంవత్సరాల గత ప్రభుత్వంలో మల్లన్న సాగర్ వివిధ ప్రాజెక్టులు చేసి రైతులను తీవ్రమైన హింసకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి రేటు కంటే చాలా లోయెస్ట్ ప్రైస్, దాదాపు 30 లక్షలు ఉన్నటువంటి భూములకు 10 లక్షలు కూడా ఇచ్చిన సంఘటన లేదు. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వము రైతు అమ్మితే కొంటే ఎంతైతే ధరలు ఉంటుందో లిబరల్ గా కలెక్టర్లకు ప్రజలకు నష్టం జరగకుండా భూసేకరణ చేయాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అమ్మితే కొంటే ఎంతైతే జనముల రేటు ఉంటుందో అది ఇవ్వని గవర్నమెంటే చెప్తుంది. ప్రభుత్వం అనేక సార్లు ఈ విషయంలో ఆ భూసేకరణ పైన సమీక్ష చేసి స్వయాన ముఖ్యమంత్రి గారే ప్రజలకు నష్టం జరగకుండా చూడండి, మార్కెట్ రేట్ ప్రకారం రేట్ ఇవ్వని చెప్పారు. ఒకవేళ ఆ యొక్క ప్రజలకు అది కనుక నష్టం జరిగితే మళ్ళీ కోర్టుకు ప్రొటెస్ట్ చేసి మీ నష్టపరిహారం వాళ్ళ కనుక గిట్టుబాటు కాకపోతే కోర్టును సంప్రదించి కూడా వాళ్ళు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. కానీ అమాయక ప్రజలను ఎదుటి పక్షం ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావాలని రెచ్చగొట్టి వెంటనే ఏదో జరిగిపోయినట్టుగా కేవలం ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే ఇవరా రేట్ ఎంత అని దానికోసమే వెళ్ళిరు వాళ్ళు. అప్పటికే ఏం జరగదు. అయితే అదేదో జరిగిపోతుందని రెచ్చగొట్టి కావాలని చేశారు. ఇది దేశద్రోహం కింద తీసుకోవాలి. దాడికి పాల్పడ్డటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలి. ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే ప్రభుత్వాలు కానీ ఇంకెవరు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయరు. ఈ దాడులు ఇతర ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కూడా దాన్ని మొత్తం భూసేకరణ మీద ప్రజలు తిరగబడ్డారని ఆలోచన లేకుండా మాట్లాడుతుండ్రు. ప్రజాభిప్రాయం పోతే అన్డెమోక్రటిక్ వేలో మొత్తం డిస్ట్రక్షన్, దీన్ని ధ్వంసం చేయాలి, ప్రభుత్వాన్ని ఏదో చేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది. కనుక నిందితులను కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది. సార్, దీని వెనక ఏమన్నా ప్రేరేపిత శక్తులు ఉన్నాయా? మరి దీనికి సంబంధించి కూడా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని ఈరోజు ఫిలిం నగర్ లో అదుపులో తీసుకున్నారు. దీనిపై ఏమంటారు? వివిధ వార్తా కథనాల ప్రకారము దాదాపు ఈ ఇన్సిడెంట్ కు పాల్పడ్డటువంటి వ్యక్తి ఆ యొక్క వ్యక్తితో 42 సార్లు మాట్లాడిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో ఏదో జరిగినట్టుగా అమాయక రైతులను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్లే చేసి కావాలని ప్రేరేపితం చేశారు. ఈ యొక్క రాష్ట్రం ప్రజలకు అందరు కూడా ఆ విషయం తెలుసు, ప్రేరేపిత వ్యక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు. సో దీనిపై ఒకవేళ నేరస్తులకు శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడుతుంది? ఏ సెక్షన్లకు శిక్ష పడే అవకాశం? హత్యాయత్నం కేసు, దానికి సంబంధించి 10 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసు, దాంట్లో 7 సంవత్సరాల శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. దేశ ప్రభుత్వాలను అపోజ్ చేస్తూ ఈ యొక్క కాన్స్పిరసీ చేసినాక కుట్ర దాని కింద కూడా వీళ్ళకు శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది.